హాయ్, ఇవాళ మనము యూజర్స్ని చూద్దాం. సో బేసిక్గా యూజర్స్ ఏంటంటే రెండు రకాలు, లోకల్ యూజరు, డొమైన్ యూజర్ అనమాట. సో ఈ లోకల్ యూజర్ అంటే ఏంటి, డొమైన్ యూజర్ అంటే ఏంటో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ లోకల్ యూజర్ అంటే ఏంటంటే ఇన్ వర్క్ గ్రూప్ మిషన్లో, అంటే బేసిక్గా ఇది ఎప్పుడు చెక్ చేస్తామంటే వర్క్ గ్రూప్ మిషన్ అనేది డొమైన్ కంట్రోల్కి జాయిన్ అవ్వకముందు మనము ఈ లోకల్ యూజర్ని క్రియేట్ చేస్తాం. అంటే బేసిక్గా వీడు ఆ మిషన్లోనే లోకల్గా వర్క్ అవుతాడు అనమాట. ఎప్పుడైతే మన వర్క్ గ్రూప్ని డొమైన్ కంట్రోలర్గా కన్వర్ట్ చేసామో అప్పుడు క్రియేట్ చేసిన ప్రతి ఒక్క యూజర్ని మనం డొమైన్ యూజర్ అంటాం. డొమైన్ కంట్రోలర్ ద యూజర్స్ వాళ్ళనే మనం డొమైన్ యూజర్స్ అంటాం. సో ఇప్పుడు 1 by 1 వెళ్దాం. సో బేసిక్గా లోకల్ యూజర్ని మనం ఎట్లా క్రియేట్ చేస్తామంటే సెర్చ్లోకి వచ్చి నేను వర్క్ గ్రూప్లో అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యి ఉన్నా. సో ఇప్పుడు సెర్చ్లో కంప్యూటర్ మేనేజ్మెంట్ అని కొట్టాలి. కంప్యూటర్ మేనేజ్మెంట్, ఎందుకంటే మన కంప్యూటర్లో మేనేజ్ చేస్తుంది మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుంది అన్నమాట. సో ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్లో మనకి బేసిక్గా కంప్యూటర్ మేనేజ్మెంట్ లోకల్ అని ఉంది. ఈ లోకల్లో సిస్టమ్ టూల్స్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే సిస్టమ్ టూల్స్లో లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అని ఉన్నది. సో దాన్ని ఎక్స్పాండ్ చేసి యూజర్స్ మీద ట్యాప్ చేస్తాం. సో బేసిక్గా మన దగ్గర ఎవరెవరు యూజర్స్ ఉన్నారు, ఎవరెవరంటే అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు బేసిక్గా యూజర్స్ మీద రైట్ క్లిక్ తీసుకొని న్యూ యూజర్ తీసుకొని, సో ఇప్పుడు ఏంటి, విత్ పాస్వర్డ్ వితౌట్ పాస్వర్డ్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను, వాడి పేరు U3తో ఫుల్ నేము నో నీడ్, డిస్క్రిప్షన్ కూడా నేను ఇవ్వట్లేదు. సో వాడికి పాస్వర్డ్ ఇస్తున్నాను నేను, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఇప్పుడు ఆ యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ అంటే నెక్స్ట్ లాగ్ ఆన్ అంటాం. ఇది ఒకసారి మనం ట్యాప్ చేసుకొని క్లిక్ చేద్దాం, ట్యాప్ లేకుండా క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ టిక్ చేసి నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. యూజర్ నేమ్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయింది ఎట్లా తెలుస్తుంది అంటే న్యూ యూజర్ని నేను ఇక్కడ తీసుకుంటే U3 అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో దీన్ని లోకల్ యూజర్ క్రియేషన్ అంటారు. ఇప్పుడు డొమైన్ యూజర్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యి ఇక్కడ విండోస్ సార్లో అంటే రన్ కమాండ్లో dsa.mscలోకి వెళ్ళి, సో ఇక్కడ మన డొమైన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని యూజర్స్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మన డొమైన్లో ఎంతమంది డొమైన్ యూజర్స్ ఉన్నారో చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను యూజర్ని క్రియేట్ చేయాలి. డొమైన్ యూజర్ని 2 టైప్స్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఒకటి, ఇక్కడ కనిపిస్తున్న ఐకాన్ ఏదైతే సింగిల్ ఒక హెడ్ కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేస్తే ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో వాడి పేరు నేను U4 అని పెట్టాను. సో లాగిన్ అయ్యేటప్పుడు వీడికి ఏం కనిపించాలి అనేది కూడా మనం U4 అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ విత్ పాస్వర్డ్ వితౌట్ పాస్వర్డ్ మనం తీసుకోవచ్చు. సో ఏంటంటే నేను పాస్వర్డ్తో తీసుకుంటున్నాను, వితౌట్ పాస్వర్డ్ మనం నెక్స్ట్ తీసుకుందాం. సో తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ యూజర్ మస్ట్ చేంజ్, నెక్స్ట్ అంటే లాగిన్ అయ్యేటప్పుడు వాడి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని టిక్ చేసుకొని మనం క్రియేట్ చేస్తున్నాం U4. నెక్స్ట్ ఫినిష్. సో U4 అనేవాడు క్రియేట్ అయ్యాడు అనమాట. U4 క్రియేట్ అవ్వడాన్ని మనం డొమైన్ యూజర్ అంటాం. ఓకే, ఇప్పుడు డొమైన్ యూజర్ క్రియేట్ అయ్యాడు. ఎట్లా క్రియేట్ చేసామంటే మనం విత్ పాస్వర్డ్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే వితౌట్ పాస్వర్డ్ ఒక డొమైన్ యూజర్ని క్రియేట్ చేయాలంటే మనకి గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీలో కొన్ని అప్డేట్ అంటే కొన్ని చేంజెస్ చేయాలన్నమాట మనం. సో దానికోసం gpmc.msc అని క్లిక్ చేస్తాం. ఇక్కడ
గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీ ఏంటంటే డొమైన్ డిఫాల్ట్ డొమైన్ పాలసీ. అంటే బేసిక్గా మన ఫారెస్ట్ నేమ్ దగ్గర మన ఫారెస్ట్ అంటే మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసి ఆల్ డొమైన్స్ ట్యాబ్ ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసి మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో అంటే qwg.comని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ డొమైన్ పాలసీ అని డిస్ప్లే అవుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తే సమ్ కన్సోల్ కోసం మనం ఓకే చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ తీసుకొని ఎడిట్లో కంప్యూటర్ కాన్ఫిగరేషన్, పాలసీస్, విండో సెట్టింగ్స్, అంటే ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్. ఇక్కడ మనకేం కావాలి, అకౌంట్ పాలసీ కావాలి. అకౌంట్ పాలసీలో పాస్వర్డ్ పాలసీలోకి వెళ్ళి ఇక్కడ మినిమం పాస్వర్డ్ లెంత్ అనేది మనకి డిఫాల్ట్గా 7 ఉంటుంది. సో దాన్ని తగ్గించుకొని 0 చేసుకోవాలి. అప్లై చేసి ఓకే చేశాక కాంప్లెక్సిటీని కూడా మనం ఎనేబుల్ నుంచి డిజేబుల్ చేయాలి. అప్లై చేసి ఓకే. డిజేబుల్ చేసిన తర్వాత ఇక్కడితో అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మనం గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీలో ఎప్పుడైతే మనం కొన్ని చేంజెస్ చేసిన ప్రతిసారి మనం అప్డేట్ చేయాలన్నమాట. జీపీ అప్డేట్ అంటాం. సో దీన్ని నేను ఫోర్స్ఫుల్గా ఇస్తున్నాను. ఎప్పుడైతే మనం జీపీ అప్డేట్ చేసామో అంటే మనం చేంజ్ చేసిన ప్రతిదీ కూడా అప్డేట్ అవుతుంది ఈ గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీకి అనేది. సో ఇది ఎప్పుడైతే అప్డేట్ అయిపోయిందో ఆ కమాండ్ అనేది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి డిజేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము విత్ పాస్వర్డ్ చేసాము, వితౌట్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. సో విండోస్ ఆర్ dsa.mscలోకి వెళ్ళి యూజర్ని క్రియేట్ చేయాలి. ఎట్లా, సెకండ్ టైప్ ఏంటనుకుంటే యూజర్స్ మీద రైట్ క్లిక్ తీసుకొని న్యూ ట్యాబ్ తీసుకొని అందులో ఒక యూజర్ని తీసుకుంటాం. ఆ యూజర్లో U5 అని ఇచ్చాను నేను. లాగ్ అయినప్పుడు కూడా నాకు U5 అనే కనిపించాలి. సో నెక్స్ట్ ఇప్పుడు బిఫోర్ ఏంటంటే U4కి మనం ఈ టిక్ మార్క్ని ఉంచి క్రియేట్ చేసాం. ఇప్పుడు అన్టిక్ చేద్దాం. చేసి పాస్వర్డ్ లేకుండా మనం క్రియేట్ చేయాలి కదా. సో నెక్స్ట్ ఫినిష్ చేశాను. సో క్రియేట్ అయిపోయింది. అంటే వితౌట్ పాస్వర్డ్ గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీలో చేంజెస్ అనేది అప్లై అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ మన సిస్టమ్ 1 సిస్టమ్ 2 అంటే డొమైన్ కంట్రోలర్కి వర్క్ గ్రూప్ అనేది జాయిన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ యూజర్స్ అందరూ లాగిన్ అవుతున్నారు లేదా అని చూస్తాం డొమైన్ యూజర్స్ని. సో వర్క్ గ్రూప్లో లాగౌట్ అయిపోయి స్విచ్ యూజర్లో అంటే వేరే యూజర్తో లాగిన్ అవుతూ ఏ యూజర్తో లాగిన్ అవ్వాలి మనము, పాస్వర్డ్ లేకుండా ఉంది U5 అన్నమాట. సో U5తో నేను లాగిన్ అవ్వగలిగితే డొమైన్ యూజర్ అనేవాడు క్రియేట్ అయినట్లు అనమాట ప్రూఫ్. సో మనం చేసింది U5 అనే యూజర్ అనేవాడు లాగిన్ అయిపోయాడు అనమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ మార్చుకోమని మనం ఒకటి ఇచ్చాం. సో వాడికి U4 అనే యూజర్కి ఇచ్చాం. వాడిని పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఏముంటుందంటే ద యూజర్ పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్డ్ బిఫోర్ సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఏంటంటే పాస్వర్డ్ని మార్చుకోమని అడుగుతుందండి. ఓకే. సో కొత్త పాస్వర్డ్ని మనం అప్డేట్ చేశాను, ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు పాస్వర్డ్ అనేది చేంజ్డ్ అయిపోయింది. సో లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే కొత్త పాస్వర్డ్తో నెక్స్ట్ టైం నుంచి మనం లాగిన్ అవుతాం. సో ఇదేంటంటే ఆ టిక్ మార్క్ ఉంచడం వల్ల ఫస్ట్ టైం ఉన్న పాస్వర్డ్ని మళ్ళీ అప్డేట్ చేసుకొని సెకండ్ టైం పాస్వర్డ్ నుండి ఈ యూజర్ అనేవాడు రన్ అవుతాడు అనమాట. సో ఇది ఆ టిక్ మార్కుడు ఉంచి లేకపోతే యూజర్ని క్రియేట్ చేయడం అనేది ఇట్లా. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ డొమైన్ కంట్రోలర్లో ఉన్నటువంటి యూజర్స్ అనేవాళ్ళు వర్క్ గ్రూప్లో యూజర్స్కి జాయిన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ అవుతున్నారు. కానీ డొమైన్ కంట్రోల్లో ఉన్న యూజర్స్ అనేవాళ్ళు డొమైన్ కంట్రోల్లో లాగిన్ అవ్వలేదు. ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. సో నేను U4 U5ని రీసెంట్గా క్రియేట్ చేశాను. U5 అనేవాడితో నేను లాగిన్ అవుతున్నాను. ఇదేంటి, ద సైన్ ఇన్ మెథడ్ యు ఆర్ ట్రయింగ్ టు యూజ్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే
ఈ సైన్ ఇన్ మెథడ్ అనేది మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో అది ఎలో లేదనమాట. ఫర్ ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అడ్మినిస్ట్రేటర్ని కాంటాక్ట్ అవ్వమని చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ డొమైన్ యూజర్స్ అనేవాళ్ళు డొమైన్ కంట్రోలర్లో లాగిన్ అవ్వలేరు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. సో ఏం పర్మిషన్ అంటే గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీలోకి వెళ్ళి అంటే gpmc.mscలో బిఫోర్ మనము డొమైన్లో డిఫాల్ట్ డొమైన్ పాలసీని చేంజ్ చేసాం. ఇప్పుడు డొమైన్ కంట్రోలర్ని ఎక్స్పాండ్ చేసుకుని డిఫాల్ట్ డొమైన్ కంట్రోలర్ పాలసీని క్లిక్ చేస్తాం. ఓకే చేసి ఆ డిఫాల్ట్ డొమైన్ కంట్రోల్ పాలసీని రైట్ క్లిక్ తీసుకొని ఎడిట్లో ఇప్పుడు కంప్యూటర్ కాన్ఫిగరేషన్, పాలసీస్, విండో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది ఏంటంటే లోకల్గా వీళ్ళని మనం పర్మిషన్ ఇవ్వాలి. సో దాన్ని ఏంటంటే లోకల్ పాలసీస్ అంటాం. అంటే ఆడిటింగ్, యూజర్ రైట్స్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్ పాలసీస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట లోకల్ పాలసీలో. సో లోకల్ పాలసీ, ఈ లోకల్ పాలసీలో మనకేంటంటే ఒక్కొక్క యూజర్ని మనం డొమైన్ కంట్రోల్లో యాక్సెప్ట్ అంటే వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాం. సో వీటిని ఏమంటామంటే యూజర్ రైట్ అసైన్మెంట్స్ అంటాం. అంటే ఆ యూజర్ రైట్ ఒక్కొక్క యూజర్కి ఏమేమి రైట్స్ ఉన్నాయని. సో యూజర్ రైట్స్లోకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి, లోకల్గా వాళ్ళని అలో చేస్తున్నాం అన్నమాట లాగిన్ అవ్వడం కోసం. సో అలో లాగిన్ లోకల్కి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలంటే ఆ యూజర్ని మనం యాడ్ చేయాలి. అంటే యాడ్ యూజర్ కానీ గ్రూప్ కానీ. సో మన దగ్గర ఉంది ప్రజెంట్ యూజర్ అనమాట. సో యాడ్ యూజర్ తీసుకొని బ్రౌజ్ చేసుకొని ఏ యూజర్స్కి ఇవ్వాలి మనం. సపోజ్ నేను U4 అనేసి చెక్ నేమ్ కొట్టాను. ఎప్పుడైతే నేను చెక్ నేమ్ కొట్టానో ఆ యూజర్తో పాటు డొమైన్ అంటే ఏ డొమైన్లో ఉన్నాడో వాడిది వచ్చేస్తుంది అనమాట. సో U5ని యాడ్ చేశాను నేను. ఓకే సో అప్లై చేశాను. ఓకే ఇప్పుడు ఏం చేసాం మనం, జీపీ అప్డేట్ చేయకుండా నేను ఇట్లానే ఉంచా. అంటే గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీలో కొంచెం చేంజెస్ చేశాం. సో చేంజెస్ చేసిన తర్వాత ఏమైందంటే ట్రై చేద్దాం. జీపీ అప్డేట్ చేయకుండా అంటే గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీని అప్డేట్ చేయకుండా ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. స్విచ్ యూజర్, U5తో నేను లాగిన్ అవుతున్నాను. సో ఏమంటుందంటే ఈ సేమ్ ప్రీవియస్లో వచ్చిన మెథడ్ అనేది అంటే సైన్ ఇన్ మెథడ్ అనేది నాట్ ఎలో చేస్తుంది ఇక్కడ. సో దీని మీనింగ్ ఏంటంటే గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీ అప్డేట్ చేయకపోతే మనకి ఇది యాక్సెస్ అవ్వదు అన్నమాట. సో దీనికి ఏం చేస్తామంటే మనం గ్రూప్ మేనేజ్మెంట్ కన్సోల్ పాలసీ అంటే దాన్ని అప్డేట్ చేస్తాం. దీనికి జీపీ అప్డేట్ /ఫోర్స్ అంటాం. అంటే ఫోర్స్ఫుల్గా మనం గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీని అప్డేట్ చేస్తున్నాం అన్నమాట. సో చేసేసాం, ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయిపోయి డిసేబుల్ అయిపోతుంది ఇది. ఓకే ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయి ఆ U5తో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. లాగిన్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే డొమైన్ యూజర్ అనేవాడు డిఫాల్ట్గా డొమైన్ కంట్రోల్లోకి అలో ఉండదు. సో వీని కోసం ఏం చేస్తామంటే ప్రత్యేకంగా మనం అలో లాగిన్ పాలసీ అని ఒకటి అలో చేసుకుంటాం. సో ఈ వీడియోలో మనకి ఏంటంటే లోకల్ యూజర్ని ఎట్లా క్రియేట్ చేసాము, డొమైన్ యూజర్ని ఎట్లా క్రియేట్ చేసాము, క్రియేట్ చేసేటప్పుడు విత్ పాస్వర్డా వితౌట్ పాస్వర్డా క్రియేట్ చేసాం. తర్వాత డొమైన్ కంట్రోలర్లో ఆ డొమైన్ యూస్ని మనం ఎలా ఇస్తాము లాగిన్ అయ్యేటప్పుడు అనేది అలో లాగిన్ పాలసీ చూసాం. సో దట్స్ ఇట్.